కాపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణంగా లక్షలాది మంది ప్రజల గొంతు కోసిందని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో మోసపూరితంగా రాయచోటి జిల్లా కేంద్రాన్ని విచ్ఛిన్నం చేసినన్నారు. జిల్లా మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగుతుందని నమ్మిన ప్రజలకు ఇది తీవ్రమైన ద్రోహమని పేర్కొన్నారు. రాయచోటి జిల్లా కేంద్రం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోతుండటంతో ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారని, వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కులగణాలను అడ్డుపెట్టుకుని ఇటువంటి దారుణమైన కుట్రలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ఆయన సూటిగా ప్రశ్నించారు. చెప్పుకుంటే పోయేటువంటి బాధ కాదు. ఎక్కడ త్వరగా మళ్ళీ ఈ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందనో లేకపోతే ఈ ప్రజల నుంచి లీగల్ పాయింట్స్ వస్తాయో అనే ఆస్పెక్ట్లో భయపడి పక్కా ప్రణాళికతో మోసపూరితంగా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఏకైక మార్గం న్యాయస్థానాల ద్వారా పోరాడటానికి ఏకైక అవకాశం అనేది. మా శక్తి కొద్దీ హైకోర్టులో మా వాదనలన్నీ వినిపించాం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఆవేదన ఏదైతే ప్రభుత్వం ప్రొసీజర్ ఫాలో కాకుండా మోసం చేసిందో, ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేయకుండా నిర్దాక్షిణంగా ఏకపక్ష నిర్ణయం తీసుకునిందో, ఏదైతే ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానంలో మేము వేసినటువంటి పిటిషన్ పైన మేము నియమించుకున్నటువంటి న్యాయవాది అది అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. దాదాపుగా 25 నిమిషాలు మన ప్రాంత ఒక ఆవేదన తను వెలుబుచ్చాడు. దాదాపుగా ఏదైతే పిల్ ఫైల్ అయిందో ఆ పిల్కి సంబంధించి 144 పేజీల డాక్యుమెంటు రాయచోటి మీడియా సోళ్ళకి అందరికీ కూడా అది పంపించినాను నేను. దాంట్లో ఎక్కడ చూసినా లీగల్గా పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళు ప్రభుత్వం నుంచి ప్రొసీజర్ ఫాలో కాలేదు. లీగల్ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటే నిర్ణయం తప్పు అని చెప్పి నిరూపించిన అవకాశం ఖచ్చితంగా అందులో ఉంది. అన్నీ విన్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితులలో అడ్మినిస్ట్రేషన్కు మేము వెంటనే స్టే ఇవ్వలేము, 8 వారాలు గడువు ఇస్తాము అని చెప్పి జడ్జి చెప్పినప్పుడు తిరిగి మన తరపున పోరాడేటువంటి న్యాయవాది గారు ఇక్కడి నుంచి ఆఫీసులన్నీ షిఫ్ట్ చేస్తున్నారండి, మీరు ఏదో ఒక నిర్ణయం చెప్పండి అని అంటే నేను దీన్ని 4 వారాల వరకు తగ్గిస్తానని చెప్పి మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత న్యాయస్థానంలో ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఉన్నటువంటిది ఏకైక మార్గం న్యాయస్థానంలో పోరాటం చేయడం మాత్రమే మిగిలింది. ఎంత మోసం చేశారు ఈ ప్రభుత్వం వాళ్ళు అనంటే జనవరి 1వ తేదీ నుంచి కులగణన స్టార్ట్ అవుతుంది. జనవరి 1, 26 నుంచి ఎటువంటి బార్డర్స్ మార్చకూడదు అన్నటువంటి నిబంధనలను అనుసరించుకొని అది కాలరాత్రి అంటారో ఏమంటారో డిసెంబర్ 9న మాకు ఒక బ్లాక్ డే రోజున నిర్దాక్షిణంగా అవకాశం లేకుండా 1వ తేదీ తర్వాత నిర్ణయము మళ్ళీ బార్డర్స్ మార్చేది, హెడ్ క్వార్టర్స్ మార్చేది ఉండకూడదు, ఈ పాపులేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పి అవకాశం లేకుండా చేసేసి జీవో ఇచ్చేసేసి 31వ తేదీకే ట్రక్కులలో పెట్టి ఇంకొకటి పెట్టి ప్రతికి పైన ఇక్కడి నుంచి అన్నీ తీసుకుని మదనపల్లికి వెళ్తుంటే రాయచూట్లో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి, గడ్డపైన పెరిగిన ప్రతి ఒక్కటి కన్నీరు కార్చుకున్నారు లోపల. వాళ్ళంతకు వాళ్ళు ఆ బాధతో వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఇక్కడి నుంచి తరలించేటప్పుడు ఆ వాహనాల్లో తరలించి ఆఫీసులను తరలిస్తున్నటువంటి పరిస్థితులలో ఒక గేయం కూడా నాకు ఎవరో పంపించారు, చూశాను. ఎంత బాధ ఉండింది ప్రజల్లో అన్నటువంటిది. ఎందుకు ఈ ప్రభుత్వాలు చూసుకోవు, వీళ్ళకి ఆ మాత్రం బాధ్యత ఉండదా? మేము ఆ రోజు సాధించుకున్నాం, మీకు వేరే అజెండా ఉండొచ్చు, కానీ సాధించుకున్న దాన్ని తీసేటువంటి హక్కు మీకు లేదు. మా మనోభావాలు ఎందుకు దెబ్బతీశారు, ఎందుకు మోసం చేశారు? ఎన్నికలు 3 సంవత్సరాలు ఉండాలి, 3 సంవత్సరాల పైగా మర్చిపోతారు అన్నటువంటి భావనతో, నిర్లక్ష్యంతో మీరు వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ మీరు తన్నింది గుండె పైన.
మా గుండె కోత గురి చేశారు. ఏ రకంగా దెబ్బ కొట్టాలనో, ఏ రకంగా ఈ ప్రాంత ప్రజలను కోలుకోకుండా దెబ్బతీయాలన్నటువంటి ప్రణాళికతో ఒక పద్ధతి ప్రకారం చేశారు. జిల్లా కేంద్రాన్ని మీరు ఎన్ని మాటలు చెప్పి కప్పిపుచ్చేటువంటి మాటలు మాట్లాడినా దాన్ని మ్యాచ్ చేయలేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 84 ఆఫీసులు, 6 నియోజకవర్గాల నుంచి రోజుకి 500 వచ్చినా 3000 మంది మా రాయచూడి పట్టణానికి వచ్చేవాళ్ళు. ఇక్కడ వ్యాపారస్తులు, వ్యాపారాలన్నీ జరిగేటువంటి సంపద సృష్టిస్తానని చెప్పేటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 30 కిలోమీటర్ల చుట్టుపక్కల భూముల వాల్యూలు లేకుండా పోయినాయి, వ్యాపారాలు లేకుండా పోయినాయి. మా సంపదను లక్షల కోట్లు నష్టం చేసినటువంటి వ్యక్తిగా నువ్వు చరిత్ర నిలబడతావు. మా ఉసురు మీకు తగులుతుంది. ఏం తప్పు చేశాం మేము? మీ పార్టీ కూడా విజయం సాధించింది, ప్రజల మద్దతు మీకు ఇచ్చినారు. అయినా ఇంత గొంతు కోయడం సమంజసమా? మా ఉసురు తగలకుండా పోదు. లక్షల కోట్ల రూపాయలు మా ప్రాంత ప్రజల యొక్క సంపదను ఆవిరి చేశావు. చెప్పుకుంటే తీరేటువంటి బాధ కాదు ఇది. ఒక్కొక్క ఆఫీసును మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్తుంటే మమ్మల్ని గుండె పైన తన్ని మమ్మల్ని పొడుచుకుంటూ తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంది. మేము ఓవర్ నైట్ తిరుగుబాటు చేసిండకపోవచ్చు, మేము అల్లరి మూకలతో అల్లరి చేసిండకపోవచ్చు, కానీ మా కడుపులో రగులుతున్నటువంటి బాధను వివరించుకోవాలన్నా కూడా మాటలు లేవు. ఇంత నిర్దాక్షిణంగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 1వ తేదీ తర్వాత మళ్ళీ 31 తేదీలే క్లోజ్ చేయాలని చెప్పి మాకు తిరిగి పోరాడాలన్నా, మా యొక్క భావాలు చెప్పాలన్న అవకాశం లేకుండా 2 సంవత్సరాలు కులగణన అయిపోయేంత వరకు ఇంకేం చేయలేమని చెప్పి తప్పించుకోవడం కోసం ఇంత దారుణమైనటువంటి కుట్ర చేయటం సమంజసమా? రైతులను మోసం చేస్తేవి, వ్యాపారస్తులు మోసం చేస్తేవి, ఈ యువతను నిర్దాక్షిణంగా అన్యాయం చేస్తేవి. ఇంకా ఏం చేస్తారు? దాదాపుగా 30 కిలోమీటర్లు పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా హెడ్ క్వార్టర్స్ పేరుతో అడిషనల్గా వాళ్ళకు హౌస్